నేను మొన్నటి నుంచి చెప్తూ వస్తున్నా హసీనాకి సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్. సెయింట్ మార్టిన్ ద్వీపం అనేది అక్కడ ఉంది. అమెరికా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మత మార్పిడి చేసింది. క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ద్వీపం తనకిచ్చేమంది ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, మత మార్పిడి చేయడం ద్వారా అదొక క్రైస్తవ దేశంగా ప్రకటించడం. రెండవ కాన్సెప్ట్ మరొకటి ఉంది. అదేంటంటే దాన్ని నేవల్ బేస్గా చేసుకోవడం. అమెరికాకి ఈ ప్రాంతంలో నేవల్ బేస్ లేదు. దానికి చైనా మీదకి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఇదివరకు పాకిస్తాన్ వాడుకునేది. కానీ పాకిస్తాన్ చైనా రష్యాలతో స్నేహం కూడా మెయింటైన్ చేస్తూ దానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, పూర్తిగా బేస్గా ఉండనివ్వట్లేదు. బంగ్లాదేశ్ని అడిగిన ఇవ్వట్లేదు, భారతదేశం అయినా ఇవ్వదు. కాబట్టి బంగ్లాదేశ్లో ఈ పరిణామాలు అయితే అక్కడ ఉన్నటువంటి పార్ట్లో బేస్ ఏర్పాటు చేసుకోవడానికి జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని హసీనా ప్రకటించారు. సెయింట్ మార్టిన్ ద్వీపం సార్వభౌమాధికారాన్ని నేను అప్పగించినట్టయితే నేను అధికారంలో ఉండేదాన్ని. బంగాళాఖాతం మీద నియంత్రణ సాధించడం అమెరికా లక్ష్యం. రాడికల్ మ్యానిపులేషన్కి బలైపోవద్దని నేను బంగ్లాదేశ్ పౌరులను కోరుతున్నానంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు అక్కడ ఉన్నటువంటి యువతరానికి.